ఇవాల్టి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఎండలు మరింత మండిపోనున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం. నిన్న ఒక్కరోజు తెలంగాణ వ్యాప్తంగా 42 మంది మృతి చెందారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఇవాళ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఎండలు మరింత మండిపోతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఎండలు మరింత పెరిగిపోతున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ అధికారులు సైదులు. మరో 3 నుంచి 4 రోజుల పాటు ఎండల తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది చక్రి. కాబట్టి రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఎక్కడ చూసినా కూడా మినిమం 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు, కొన్ని చోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. సో అనేక చోట్ల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 42 మంది వడదెబ్బకు మరణించినట్లు మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బాణుడు ప్రతాపంతో రాష్ట్రం బగ్గుమంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉంటున్నాయి. బయటకు వస్తేనే జనం వణికిపోతున్నారు. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి మొదలు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు నైట్ 8 గంటల వరకు కూడా ఉక్కపోత ముఖ్యంగా. అదేవిధంగా సాయంత్రం వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలన్నా కూడా ఉక్కపోత, దాంతోపాటుగా ఎండల తీవ్రతతోటి రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారడం, ఇవన్నీ కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉన్నాయి వారం రోజుల నుంచి కూడా. సో మరో 3 నుంచి 4 రోజుల పాటు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఈరోజు రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా అవి నమోదు మాత్రం అవడం లేదు. 2-3 రోజుల నుంచి అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన వాతావరణ శాఖ చేస్తున్నప్పటికీ కూడా సో కొన్ని చిరుజల్లులు మాత్రమే వస్తున్నాయి. సో బాణుడు ప్రతాప్ మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా మనకి చూస్తే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నిన్న దాదాపుగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లాలో అన్ని చోట్ల చూసినా కూడా హుజూర్నగర్ నియోజకవర్గం కానీ, కోదాడ, గరిడేపల్లి మండలం కానీ అలాంటి ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి ఖమ్మంలో చూస్తే మాత్రం ఎక్కువగా కొత్తగూడెంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటికే ఎవరైతే కూలీలు ఉన్నారో, ముఖ్యంగా పని రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కూలీలు ఎక్కువగా మరణిస్తున్నట్టుగా కూడా ఒక ప్రభుత్వం అంచనాకు వస్తుంది. కాబట్టి హీట్ వేవ్ పరిస్థితులకు సంబంధించి ఒక హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. సో పరిస్థితి ఎక్కడైతే దారుణంగా ఉంటుందో, అంటే హీట్ వేవ్ ఎక్కడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ అంచనా వేసి వారందరికీ కూడా ప్రజలకు సూచన చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని, వాటర్ ఎక్కువగా తాగేలా సూచనలు చేయాలని చెప్పేసి, ఎవరికైనా వడదెబ్బ తగిలితే వారిని ఒక చెట్టు కింద ఉంచిన తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క సూచనలు ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సమావేశం జిల్లా కలెక్టర్తో నిర్వహించింది. కాబట్టి చూస్తే ఒకసారి చక్రి మనకి ఆసిఫాబాద్ జిల్లాలో కుంచవెల్లి, కాగజ్ నగర్లో దాదాపుగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ధర్మపురి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా మనుగూరులో 46 డిగ్రీల కంటే పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి మనకి హైదరాబాద్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మునిపెన్నడూ లేని విధంగా హైదరాబాద్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే దాదాపుగా మనకి ఈ యొక్క 10 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత ఎండల తీవ్రత హైదరాబాద్లో లేదన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పింది. అంటే మనకి అత్యధికంగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా హైదరాబాద్లో చూస్తే మనకి ఎప్పుడైనా 39 డిగ్రీలు, 40, 41 డిగ్రీలు మాత్రమే
ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే కొన్ని చోట్ల 42, 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో నమోదవుతున్నాయి. కాబట్టి హైదరాబాద్లో చూసినా కూడా మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ మరో 3 నుంచి 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది. దాంతోపాటు హైదరాబాద్లో చూసే చక్రి రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా 4782 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లలో ఉన్నప్పుడు ఎక్కువగా విద్యుత్ వినియోగం అయింది. అంటే గతంలో లేని విధంగా మనకి దాదాపుగా 4782 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి రోజువారీ విద్యుత్ వచ్చేసి వినియోగం వచ్చేసి 101.07 మిలియన్ యూనిట్లుగా రికార్డ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా మనకి నిన్న ఒక్కరోజే దాదాపుగా నిన్న ఆదివారం కావడంతో అది గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రోజువారీ కూలీల మరణాల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వారు తప్పని పరిస్థితుల్లో రోజువారీ కూలీలుగా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో ఎండ తీవ్రత కారణంగా ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా అలసిపోయి అస్వస్థకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించులోపే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. దాంతోపాటు అత్యవసరమైతే అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వారు ఎవరు కూడా ఎండలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే అంబ్రిల్లా లాంటిది యూజ్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ పక్కన ఎప్పుడు కూడా ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్స్లు ఉంటే మంచిదని చెప్పేసి కూడా డాక్టర్లు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు సూచన చేస్తూ ఉన్నారు. ఎండలో తీవ్రత కారణంగా చిన్నపిల్లల్ని ఎండకి బయటకు తీసుకుపోవడం వల్ల వారు త్వరగా అస్వస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు అస్వస్థకు గురైనప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరణాలు కూడా సంభవిస్తాయని కూడా వైద్యులు సూచన చేస్తున్నారు. కాబట్టి సో వారందరూ కూడా అప్రమత్తంగా ఉంటే మంచిగా ఉంటుందని మరో 3-4 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఎండల తీవ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే 46 డిగ్రీల కంటే పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ మాత్రం కొనసాగుతున్నాయి. కాబట్టి ఒకవైపు మనకి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళని తాకే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నప్పటికి కూడా మనకి జూన్ మొదటి వారం వరకు కూడా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి రోహిణి కార్తె ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా సో మరింత ఎండలు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రోహిణి కార్తె సందర్భంగా కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. నిన్నటితో పోలిస్తే నిన్న అక్కడక్కడ కొంత వాతావరణం అప్పుడప్పుడు కొంత చల్లబడినప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 8-9 గంటల నుంచే ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకి ఈ యొక్క రోహిణి కార్తె సందర్భంగా కూడా మనకి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. ఎక్కడైతే ఏ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ముఖ్యంగా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచన చేసింది. కాబట్టి సో ఈ రోహిణి కార్తె సందర్భంగా మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 3-4 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. 46 డిగ్రీల కంటే పైగా ఉష్ణోగ్రతలు అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.